రైట్ పవన్, సో ఎక్కడికక్కడ సిద్ధం సభకు సంబంధించి చివరి సభ అని చెప్పేసి ఏర్పాట్లు చేయబోతున్నాం. సో దాదాపుగా 15 లక్షల మంది వరకు హాజరు కాబోతున్నారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆర్భాటాలకు పోయింది. సో చివరికి ఇది మార్చి 3న కాదు, సో 10న నిర్వహించబోతున్నాము అని చెప్పి సో ఒక డిక్లేర్ అయితే చేసింది. అండ్ దీనికి సంబంధించి అంటే నిన్న టీడీపీ అలాగే జనసేన సో వీళ్ళ సభ నిర్వహించారు. సో జనం మాత్రం కొన్ని లక్షల్లో వచ్చారని చెప్పొచ్చు. దీనికి భయపడి సో ఎక్కడికక్కడ ఇంకా జనాలు రావాలి అన్న ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేశారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా సో వైసీపీలో సమన్వయ లోపం, నేతలు ఇంతమంది జనాల్ని సమీకరించే వ్యవహారం అయితే లేదు అని చెప్పేసి కూడా సో దీనివల్లే పోస్ట్ పోన్ చేయడం జరిగింది అని కూడా వస్తున్నాయి. ఇంకోవైపు ఎన్నికల ముంగిట సిద్ధం సభకు జన సమీకరణ, జనాలు ఎక్కువగా రాకపోతే చాలా ఇబ్బందికర పరిణామాలు నెలకొంటాయనే ఉద్దేశంతో కూడా 3 నుంచి 10కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. చూస్తే అంతన్నారు ఇంతన్నారు, 400 ఎకరాల్లో సభ అన్నారు. 6 జిల్లాల పరిధిలో 15 లక్షల మంది జనం వస్తారన్నారు. మేనిఫెస్టో ప్రకటిస్తామని అన్నారు. చివరకు తుస్సుమనిపించారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా అద్దంకి పరిధిలోని మేదరమెట్ల వద్ద మార్చి 3న జరుగుతుందని వైసీపీ అట్టహాసంగా ప్రకటించింది. అయితే ఆయా జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా లేవు అనే తత్వం బోధపడిందో, నేతల మధ్య సమన్వయం లోపంతో జన సమీకరణ సాధ్యం కాదు అనే అనుమానం కలిగిందో, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు పెట్టే సభ ఫ్లాప్ అయితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని భయపడ్డారు. సరైన కారణాలేవి చెప్పకుండానే సిద్ధం సభను మార్చి 3 నుంచి 10కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని వైసీపీ పెద్దలు నిన్న మేదరమెట్లలోని సభాస్థలి వద్దే ప్రకటించారు. మరోవైపు ఆయా జిల్లాలో వైసీపీ కీలక నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పగా, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అంతకుముందే వైసీపీతో తెగదెంపులు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఇటీవలే పార్టీని వీడారు. ఈ 3 ఎంపీలు సిద్ధం సభ జరగాల్సిన జిల్లాల పరిధిలోని వైసీపీ కీలక నేతలే. మరోవైపు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాక వైసీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా గుంటూరుతో పాటు సిద్ధం సభకు వేదికగా నిలవనున్న బాపట్ల జిల్లాలో చేరికలు పోటెత్తడం కూడా అధికార పార్టీని కలవరపాటుకు గురి చేశాయి. మేదరమెట్ల ప్రాంతం అద్దంకి నియోజకవర్గ పరిధిలోకి వస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు పతాక స్థాయిలో ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన చైతన్య ఇటీవలే చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం కూడా కారణంగా కనబడుతోంది. చూస్తే ఏదైతే సిద్ధం సభ ఆఖరి సభ నిర్వహిస్తున్న బాపట్ల జిల్లాలోనే వైసీపీ నియోజకవర్గాల్లో కావచ్చు, ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల మార్పు చేర్పు విషయంలో వైసీపీ నాయకులంతా కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే 10 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని అటు ఇటు మార్చారు. కొంతమందికి సిట్టింగ్ సీట్లు కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు ఏదైతే బదిలీలు జరిగాయి ఆ స్థానాల్లో నియోజకవర్గ క్యాడర్ ఏదైతే కొత్తగా వచ్చిన నేతల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే కొత్త నియోజకవర్గాల్లో ఉన్న వర్గపోరునే వైసీపీ నాయకులు ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏదైతే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కావచ్చు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు పక్కనే ఉన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా వైసీపీకి ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇటు ఏదైతే గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పని కూడా భావించారు. కానీ స్థానికంగా ఉన్న పరిస్థితులు చూస్తే ఏదైతే నియోజకవర్గాల్లో పరిస్థితులు మొత్తం కూడా తారుమారు కావడంతో ఇటు సిద్ధం సభని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పని భావించినా గానీ జన సమీకరణ చేయలేక వైసీపీ నేతలే చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి కూడా నిన్న సభ స్థలి ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్న ప్రాంతాన్ని
పరిశీలించారు. ఆయన పరిశీలన చేసే సమయంలో ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులంతా కూడా రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ స్థానికంగా పరిస్థితి చూస్తే సగం మంది నాయకులు కూడా అక్కడికి రాని పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో సిద్ధం సభని ప్రస్తుతం పెద్ద ఎత్తున నిర్వహించిన జన సమీకరణలో ఫెయిల్ అవుతామని చెప్పని ఇటు వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరో 10 రోజులు ఏదైతే 10వ తేదీ సభను నిర్వహించాలని చెప్పని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది నీలిమ. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.